ఎన్నికలకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఎవరికి వారు తమ ప్రచారాలు హోరెత్తిస్తున్నారు. గెలిపే ధ్యేయంగా తమ ప్రచారాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు 1 టౌన్ టీడీపీ టికెట్ను నజీర్ అహ్మద్ కు కేటాయించారు. అయితే అభివృద్ధి ప్రధాన అస్త్రంగా ప్రజల్లోకి వెళ్తున్నామంటున్న నజీర్ అహ్మద్ తో పాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తండ్రితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు అని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎన్నికలు రానే వచ్చాయి. అయితే ఆ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ఆ ప్రచారాలు కూడా ముందుకు నడిపిస్తున్నారు. అయితే అదే క్రమంలో ప్రస్తుతం మనం గుంటూరు జిల్లాలో ఉన్నాం. గుంటూరు జిల్లాలో బీఆర్ స్టేడియంలో ఉన్నాం. అయితే 1 టౌన్ ఏదైతే అభ్యర్థిగా ప్రకటించారో నజీర్ అహ్మద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి నజీర్ అహ్మద్ గారు, ఇప్పుడు తమరికి ఈ సీట్ ఇవ్వడం జరిగింది, 1 టౌన్ సీట్ కేటాయించడం జరిగింది. అయితే గెలుపోటములు అనేది పక్కన పెడితే ప్రచారం ఏ విధంగా మీరు కొనసాగించబోతున్నారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి, రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా క్యాపిటల్ని ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమానికి కూడా టైంకి పేదలకు సంబంధించినటువంటి పెన్షన్లు కానివ్వండి, గృహాలు కల్పించడం కానివ్వండి, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రజలతో మమేకమై ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి వ్యక్తులకు టికెట్లు కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ప్రజలతో మమేకమైనటువంటి నాలాంటి యువకులకు ఆయన ప్రజలను మంచి చేయాలన్న ఆలోచనతో ఈరోజు టికెట్ నాకు కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే నేను ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని చంద్రబాబు నాయుడు గారి గెలుపు ఈరోజు ఈ రాష్ట్రానికి చారిత్రాత్మక అవసరం అని చెప్పి భావించే విధంగా నేను ప్రతి ఒక్కరికి కూడా కలిసికట్టుగా 15 సంవత్సరాల పాటు జెండాను మోస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను కలుపుకొని ఈ నియోజకవర్గంలో తిరిగి తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చే విధంగా ముందుకు సాగుతా అని చెప్పి తెలియజేస్తున్నాను. సార్ అయితే చూసుకుంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఏదైతే పెట్టిందో సార్, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ తెలుగుదేశం పార్టీ అమలు చేయగలదు అని చెప్పి మీరు భావిస్తున్నారు సార్? తప్పనిసరిగా అండి. గతంలో కూడా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక పాంప్లెట్ లాంటి పేపర్ పెట్టుకొని అనేక రకాల దుష్ప్రచారాలు చేసినప్పటికీ కూడా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేసి ఈ రాష్ట్ర ప్రజల మనసులను దోచుకున్నటువంటి విషయం మనందరం కూడా గ్రహించాలి. అలాగే రాబోయే రోజులు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయగలిగినటువంటి సత్తా, ధైర్యం, సాహసం చేయగలిగినటువంటి వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అటువంటి నాయకుడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరం అని చెప్పి ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి ఆయన కూడా అహర్నిశలు కృషి చేసి రాబోయే రోజుల్లో ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా తప్పనిసరిగా అమలు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సార్ అయితే ఏదైతే జనసేన 2014 ఎన్నికల్లో పొత్తుతో టీడీపీ అధికారంలోకి వచ్చిందని వారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే జనసేన ఇప్పుడు విడిగానే పోటీ చేస్తుంది. ఇది మీరు ఎలా భావిస్తున్నారు సార్? అంటే జనసేనతో పొత్తు లేకుండా కూడా మీరు నెగ్గగలరు, టీడీపీ అధికారంలోకి రాగలదు 2019లో అని మీరు భావిస్తున్నారు? ఈరోజు రాష్ట్రంలో చూసాం, జనసేన పార్టీ 175 స్థానాల్లో నియోజకవర్గాల్లో శాసనసభ అభ్యర్థిత్వాన్ని నుంచోబెట్టుకునే కెపాసిటీ కూడా లేనటువంటి పార్టీగా మిగిలిపోయింది. ఎక్కడ కూడా పూర్తి మెజారిటీతో 1 కానీ 2 కానీ సీట్లు గెలిచే ధైర్యం వాళ్ళకి అవకాశం కూడా లేదని కనిపిస్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ దాదాపు అన్న ఎన్టీఆర్ గారు స్థాపించినప్పటి నుంచి ఈ రాష్ట్రాన్ని ఎక్కువ సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి పార్టీగా, ప్రజల మనసులను దోచుకున్నటువంటి పార్టీగా ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఏదో ఆ టైంకి వచ్చినటువంటి నాయకులకో లేకపోతే ఒక పార్టీకో కట్టుబడి పనిచేయడం అనేది తెలుగుదేశం పార్టీ జరగదు. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా తప్పనిసరి ఈసారి కూడా 2019లో కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని కోరుకుంటున్నారు. ప్రస్తుతం చూసుకుంటే మనతో పాటు గల్లా జయదేవ్ గారి తండ్రి గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, ఏదైతే గల్లా జయదేవ్ గారు 2014 ఎన్నికల్లో ప్రజల అభిమానం చూరగొని 2014లో గెలుపొందారు. అయితే 2019లో తిరిగి ఆయనకి కేటాయించడం జరిగిన టికెట్, దీనిపై మీరు ఎలా స్పందిస్తున్నారు? ఈ చంద్రబాబు నాయుడు గారికి జయదేవ్కు మళ్ళీ సెకండ్ టైం ఆయన మీద కాన్ఫిడెంట్ టికెట్ ఇవ్వడము, ఫస్ట్ టైము సెకండ్ టైము ఆయనకు ధన్యవాదాలు అర్పిస్తాను. మొట్టమొదట రాజకీయంలోకి వచ్చి ఇప్పుడు గుంటూరు పార్లమెంట్లో వెళ్ళిన తర్వాత తనంతా తనకు ఒక గుంటూరు పేరును పార్లమెంట్లో నిలబెట్టాడు. అండ్ పార్లమెంట్లో అయితే ఢిల్లీలో పార్లమెంట్లోనే కాకుండా
ప్రపంచం ఎక్కడ కూడా గుంటూరు అనేది ఉందని దీనికి రికగ్నైజ్ చేయగలిగిన ఒకటి మొట్టమొదటి ఆయన సాధించింది. రెండవది మన రాష్ట్ర సమస్యలు ఏమున్నాయని మనం రాష్ట్రంలోనే చెప్పుకోవడం కాకుండా దేశానికి అందరికీ తెలిసి వచ్చేట్టుగా తన ప్లాట్ఫామ్లో అందరికీ అర్థమయ్యేట్టుగా క్షుణ్ణంగా మంచి భాషలో అండ్ ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా రాజకీయం లేకుండా సమస్యలను వివరించి గవర్నమెంట్కి కానీ దేశంలో ఉన్న అన్ని అపోజిషన్ పార్టీస్ కానీ అర్థమయ్యేట్టుగా చెప్పగలిగిన ఘనత జయదేవ్ వచ్చింది. అది ఆయన సెకండ్ సక్సెస్. అది తను అనుకున్న దాంట్లో అన్నీ చేయకపోవచ్చు, చాలా వరకు మొత్తం వరకు చేశాడు. సిటీ కూడా ఏం చేశాడు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ 1000 crores నాట్ మెనీ సిటీస్ ఎక్కడికి రాకపోయినా కానీ గుంటూరు తెప్పించాడు. అది కంప్లీట్ అయిందా లేదా ఏం టెక్నికల్ ప్రాబ్లమ్స్ అది ఏమి ఉండొచ్చు, కానీ దట్ ఈస్ ది బెస్ట్ ప్రాజెక్ట్. ఈరోజు వచ్చి హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ కోసం అనేసి తను చాలా ట్రై చేశాడు. కొంతవరకు ఇంప్రూవ్ అయినా మళ్ళీ ఇప్పుడు కొంత యాడ్ చేస్తే మళ్ళీ చేస్తామని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అండ్ ది అమరావతి క్యాపిటల్గా గుంటూరుకు రికగ్నైజ్గా ఎప్పుడు రావడానికి మనం అమరావతి క్యాపిటల్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మనం ఉన్నాం. లాస్ట్ టైం 5 ఏళ్ళకి ముందు వచ్చినప్పుడు అమరావతి ఎక్కడా లేదు, అది ఎక్కడుందో తెలియదు, మన గుంటూరుకి ఏముంది. ఈరోజు ప్రపంచంలో ది బెస్ట్ క్యాపిటల్ రావడానికి డిజైన్ చేసిపోతాము. దాంట్లో కూడా జయదేవ్ కాంట్రిబ్యూషన్. ఆయన అమరావతిని సెలెక్ట్ చేయడంలోనూ దాని ప్లానింగ్లోనూ ఇంటర్నేషనల్ సిటీస్ ఆయనకి ఆర్కిటెక్ట్ మంచి ఇంట్రెస్ట్ అయితే అన్ని చోట్ల కూడా తిరిగి అదే చంద్రబాబు చీఫ్ మినిస్టర్తోనే కాకుండా తన అంతటి కూడా బయట చేసి ఆ కమిటీలో ఐడియాస్ అన్ని పెట్టి దాన్ని కూర్పించడంలో ఆయన ప్రవేశం కూడా చాలా వరకు ఉంది. దీని కొన్ని ఆయనకి గుంటూరుకి రికగ్నిషన్కు ఎలా తీయగలిగేది అనేది అది చేయగలిగాడు. అండ్ ఇంకా కూడా అట్టే కంటిన్యూ చేస్తాడు. ఆయన ఉత్సాహం అట్టే ఉంది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రార్థనా మందిరంలో ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, మా స్టేడియం డెవలప్ చేయిస్తానంటే మీకు అందరికి ఓట్లు వేస్తామని. అండ్ ఓట్లు వేస్తానని కాదు, ఇది సెంట్రల్లో బ్రహ్మాండమైన మంచి ఏరియా ఉంది. లాస్ట్ టైము హాస్పిటల్కి చెప్పినట్టు డెఫినెట్గా ఈ స్టేడియంను జయదేవ్ ఇంకా పబ్లిక్ ప్లాట్ఫామ్లో కూడా అనౌన్స్ చేస్తాడు. మా వరపున కంప్లీట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కావాలనే డిజైన్స్ పూర్తి చేయించి జయదేవ్ ఎంపీ లాడ్స్ కావచ్చు, మా రాజన్న ట్రస్ట్ నుంచి కావచ్చు, శాప్ వల్ల కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావాలి, అన్నీ కల్పించి నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చేలాగా మేక్ ఇట్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేడియం అక్కడ అని చెప్పగలుగుతాం. చాలా సంతోషం. చాలా వాతావరణం ఈరోజు మార్నింగ్ రావడం చాలా సంతోషంగా ఉంది. 2019లో ఏ విధంగానైనా ప్రచారంతో అధికారం చేజిక్కించుకుంటామని చెప్పి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ కెమెరామెన్తో నిజాం, దేశం టీవీ న్యూస్.